ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఆ దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. జనవరి నెల 28, 29, 30 తేదీల్లో మీ జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అఖండ రాజయోగం పట్టబోతుంది. అసలు ఈ మిథున రాశి వారికి దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు? జనవరి నెల 28, 29, 30 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎప్పుడు కూడా చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండే వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజాను బాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. చేపట్టిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యాల్లో బంధుమిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది. ఇష్టదైవ స్తోత్రం శుభప్రదమైన ఫలితాలు, మార్పులు ఇస్తుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్తవ్య పాలనలో ఆలస్యం వద్దు. గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నందున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఒకేసారి కార్యక్రమం ప్రారంభించాక పట్టుదలతో పూర్తి చేయండి. విజ్ఞాన సముపార్జన మీ యొక్క నైపుణ్యానికి మరింత పదును పెడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులపైన దృష్టి సారించాలి. పూర్వీకుల యొక్క ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, అధికారుల ఆదరణలు లభిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో శాంతమే మీ యొక్క ఆయుధము. నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, అసలు ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. అంతేకాదు మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి వారికి ఈ సమయం పని బాధ్యతలు అధికంగా అనిపించవచ్చు, కానీ అవి అర్థవంతంగా ఉంటాయి. అంచనాలు ఎక్కువగా ఉండవచ్చు మరియు కొన్నిసార్లు మీరు తగినంతగా చేస్తున్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, ఇది మిమ్మల్ని ఆకృతి చేయడానికి. నెల మధ్యకాలం తర్వాత ముఖ్యంగా ఈ సమయంలో పని మరింతగా తీవ్రంగా మరియు ప్రైవేట్గా మారుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైన విషయాలు లేదా నమ్మకం అవసరం అయ్యేలాగా బాధ్యతలు కూడా మీకు రావచ్చు. కొందరు ఆర్థిక పత్రాలు, ఆడిట్, బీమా, రుణపత్రాలు, పరిశోధన సమ్మతి లేదా బ్యాంకెట్ వ్యవస్థలతో కూడా మీరు వ్యవహరించవచ్చు. 10వ స్థానంలో శని ఉన్నాడు. పురోగతి నెమ్మదిగా కూడా మీకు కనిపిస్తుంది, కానీ మీరు ఇప్పుడు నిర్మించేది శాశ్వతంగా ఉంటుంది. మీరు స్థిరంగా ఉంటే సీనియర్లు మీ యొక్క విశ్వసనీయతను గుర్తిస్తారు. బాధ్యత నుండి తప్పించుకోవడానికి దానిని ప్రశాంతంగా నిర్వహించండి. మీ యొక్క వృత్తిపరమైన ఇమేజ్ నిశ్శబ్దంగా నిర్మించబడుతోంది. డబ్బు విషయాలకు ప్రణాళిక అవసరం. మీరు పొదుపులు, బీమా, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆర్థిక విషయాల గురించి కూడా తీవ్రంగా ఆలోచించవచ్చు. భద్రత గురించి కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవానికి మీరు తెలివిగా మరియు మరింత వ్యవస్థీకృతంగా మారడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ఆకస్మిక ఖర్చులు కనిపించవచ్చు. ఆరోగ్యం, కుటుంబ అవసరాలు, మరమ్మతులు లేదా దీర్ఘకాలిక కట్టుబాట్లు అయినప్పటికీ మీ రాశిలో ఉన్న బృహస్పతి విశ్వాసం మరియు మద్దతుని ఇస్తుంది. తాత్కాలికంగా ఇరుగ్గా అనిపించినా మీరు నిర్వహిస్తారు. ప్రమాదకర పెట్టుబడులకు మరియు ఊహాజనిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ నెల జూదం కోసం మాత్రమే కాదు, రక్షణ మరియు సంస్థ కోసం కూడా. మీ యొక్క ఆర్థిక ప్రణాళికను కాగితం పైన రాయండి. మీరు సంఖ్యలను స్పష్టంగా చూసినప్పుడు భయం స్వయంచాలకంగా కూడా మీకు తగ్గుతుంది. సంబంధాలు లోతైన దశలోకి కదులుతాయి. మీరు కొంతమందికి దగ్గరగా మరియు ఇతరుల నుండి దూరంగా కూడా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఇది నష్టం అయితే కాదు, ఇది భావోద్వేగాల పడిపోతా. కుటుంబ బాధ్యతలు అనేవి మీకు అధికంగా పెరగవచ్చు. ముఖ్యంగా పెద్దలు లేదా ఉమ్మడి వనరులకు సంబంధించి నిజాయితీగా మాట్లాడడం అపార్థాలను దూరంగా ఉంచుతుంది. భావోద్వేగాలను అణిచివేయవద్దు. ప్రశాంతంగా నిజాయితీగా మాట్లాడడం నిశ్శబ్దం కంటే కూడా వేగంగా నయం అవుతుంది. ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ఒత్తిడి, నిద్రభంగం, జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కనిపిస్తుంది. భారీ శారీరక శ్రమ లేకుండా కూడా మీరు అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. క్రమం తప్పకుండా నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం మరియు నిద్ర వేళకు ముందుగా ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. భోజనం మరియు రాత్రిపూట స్క్రీన్ సమయం దాటవేయండి.
చూసారు కదండి, ఈ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలు ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీళ్ళు ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికి చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది. తర్వాత తమ వృత్తి వ్యాపారాల్లో కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశివారు తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కలుగుతాయి. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందువల్ల వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షములా నడిచే వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి ఈ వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.